ఇంట్లోనే పొట్లం బిర్యానీ తినాలనిపించింది. ట్రై చేశా. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి కలుపుకొని తర్వాత 2 గుడ్లు వేసి కలుపుకున్నా. ఇంకా పెనం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి పెనం హీట్ అవ్వగానే ఆ కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసుకొచ్చి పెనంలో పోసా. దాన్ని పెనం మొత్తం సదిరా. మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడైనా పొట్లం బిర్యానీ తిన్నారా? ఒకవేళ తింటే కమెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా పొట్లం బిర్యానీ వచ్చేసరికి కాస్ట్ ఎంత ఉందో, మీ దగ్గర హోటల్లో మీరు తిన్న హోటల్లో ఎంత ఉందో కమెంట్ చేయండి. అలానే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు కూడా వేగాలి. రెండు వైపులు వేగిన దాన్ని తీసుకొచ్చేసి నాకు ఒక ప్లేట్లో పెట్టుకున్న, పెద్ద ప్లేట్లో. ఇంకా ఆల్రెడీ వండుకున్న చికెను బిర్యానీని కలిపి పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న. దాన్ని కోడిగుడ్లో పెట్టేసి పొట్లంలో ప్యాక్ చేసా. ఇంకా దాని మీదకి నిమ్మకాయ, ఉల్లిపాయ, తర్వాత కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసా. ఇంకా పొట్లం బిర్యానీ ఓపెన్ చేసి చూసా, టేస్ట్ చేసా. టేస్ట్ విషయానికి వచ్చేసరికి భలే అనిపించింది, బాగుంది. ఇంట్లోనే పొట్లం బిర్యానీ ట్రై చేశా. ఇది ఎలా ఉందో చూడండి. ఉల్లిపాయ, నిమ్మకాయ, అలానే కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేశా. ఇంకా ఫైనల్గా పొట్లం బిర్యానీ ఓపెన్ అయితే చేసేసా. ఇంకా అది పొట్లం బిర్యానీ ఓపెన్ చేయగానే మన హోటల్లో స్టైల్లానే అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉందో చెప్పే ముందు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ముక్కలు ఎలా ఉడికింది, బిర్యానీ ఎలా ఉందో చూసా. తర్వాత నిమ్మకాయ పిండుకొనేసి ఇంకొక ఉల్లిపాయ ముక్క తీసుకొని కోడిగుడ్డు ముక్క, అలానే చికెన్ ముక్క, బిర్యానీ తీసుకొని టేస్ట్ అయితే చేసా. టేస్ట్ భలే అనిపించింది, హోటల్లో అనిపించినట్టు అనిపించింది. మీరు ఎప్పుడైనా పొట్లం బిర్యానీ తింటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అప్పటి వరకు